నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు. ఎవరికి ఏ మొగుడు వచ్చాడో నీ మొగుడు వచ్చాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంది అంటే, ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ ఉద్యోగం లాగా పోయి ఆ పేటలో చిలకలూరుపేటలోనో నరసరావుపేటలోనో పడున్నావు. ఆడివి మీసాలు తిప్పుతాను తొడలు కొడతాను అంటా ఉన్నావు. తిప్పుతారు నీకు రేపు మాచర్లలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నరసరావుపేటలో అందరు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అత్యధిక భారీ మెజార్టీ కాదు కదా, అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది ఈ రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్కే నరసరావుపేటలో వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే, చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా ప్రెస్లో మాట్లాడడానికి. చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది. అనిల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, ఏమయ్యా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు మసీదులకు దర్గాలకు గుళ్ళకు పోయేసి దండాలు పెట్టుకుంటారు. అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే, ఎవరైతే గుళ్ళకి మసీదులకి దర్గాలకి చర్చిలకి పోయి దండాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి, ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారుల్ని అన్ని మతాలకు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలని, ఇక్కడ హిందూ కార్యక్రమాలు, క్రిస్టియన్ కార్యక్రమాలు, మహమ్మదీయ కార్యక్రమాలు, కులాలకి మతాలకి జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ విధమైనటువంటి పాపపు మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఇన్ని మాట్లాడావు నీతులు. నువ్వెందుకు వేసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల? నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకొని కొండ మీదకి వెళ్తా ఉన్నావు? అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు? ఈరోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందంటావా? రాజ్యసభ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అయిన తర్వాత కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది. ఏ రోజైతే కర్మ కొద్దీ, ఈ జిల్లా ప్రజల కర్మ కొద్దీ నీకేదైతే మంత్రి పదవి ఇచ్చారో జగన్ రెడ్డి గారు, ఆ రోజు నీకు బాగా బలిసింది. బలిసి ఎట్టా కొట్టుకున్నావంటే, ఆ కొట్టుకునే కొట్టుడులో ఎవరికైనా సఖ్యత ఉందా నీకు? ఆనం రామనారెడ్డితో సఖ్యత ఉందా? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో సఖ్యత ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో సఖ్యత ఉందా? మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందా? ఒక్కరితైనా నీకు సఖ్యత ఉందా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు మంత్రి అయినప్పటి నుంచి నీ అహంకారంతో నీ డబ్బులు ఎలా దండుకోవాలా, ఈ జిల్లాలో ఇసుక కానించి క్వాడ్జీ కానించి లాస్ట్కి ఇనుపు సామాన్లు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి మైపాడు గేట్ కాడ పాత చెక్ పోస్ట్ కాడ ఉండేటటువంటి ఆ రేకులను కూడా అమ్ముకున్నాడు నువ్వు. డిఎంహెచ్ఓ హాస్పిటల్లో ఉండేటటువంటి చెక్కలను కూడా 25 లక్షలకు అమ్ముకున్నాడు నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు. నీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది. ఈరోజు ఎవరిని ఉండిచావు పార్టీలో? నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమిల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, పిచ్చిగా పార్టీలో ఉండేటప్పుడే ప్రలాపనలు చేయటం. నువ్వెంత కుళ్ళుబోతాడు అంటే అని నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టారో ఆనం వివేకానంద రెడ్డి గారే దగ్గరే నీకంటే ముందర నుంచి నేను ఆయన శిష్యుడిగా ఉన్నా. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్టుగా టెక్కమెట్లో చక్కార్లు కొట్టుకునే వాళ్ళని తీసుకుపోయేసి ఆ రోజు నీ కార్పొరేటర్గా టికెట్ ఇచ్చింది ఆనం వివేకానంద రెడ్డి. ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ ప్రచారంలో కూడా కష్టపడింది మేమే. ఈరోజు నీకు 2009లో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా ఆనం వివేకానంద రెడ్డి పుణ్యమే. పార్టీలు మారేటటువంటి అంశాల గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నువ్వు నేనే మాట్లాడుకోవాలా, సిగ్గుండాల పార్టీల గురించి మారేటటువంటి అంశాల గురించి. పార్టీలు మారటం అంటే పార్టీల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, పార్టీల్లో కొన్ని విధి విధానాలు ఉంటాయి, అవి నచ్చినప్పుడు పార్టీలు మారుతారు. నువ్వంత నీతివంతుడు అయితే నువ్వు కార్పొరేటర్ గెలవడానికి 2009లో నువ్వు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎందుకు పార్టీ మారేవా? నీకొక నీతి, పక్కన వాళ్ళకి ఇంకొక నీతే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని